ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పలికినటువంటి రెండవ మాటను మనము ధ్యానించబోతున్నాం. ఇందులో మనము అంశము ఆత్మరక్షణకు అద్భుతమైన 3 మార్గాలు. చెప్పండి అందరూ. ఆత్మరక్షణకు అద్భుతమైన 3 మార్గాలు. ప్రియులారా, 2 దొంగలు ఉన్నారు. వారిలో మొదటి దొంగ పేరు వచ్చేసి డిస్మస్, రెండవ దొంగ పేరు వచ్చేసి గెస్టస్. ఇది బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్రకారుడు వీరిద్దరి పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఒకవైపు దొంగ ఎడమ వైపు ఉన్నాడు, ఇంకొక వైపు కుడివైపు ఉన్నారు. అయితే వీరు తన జీవిత కాలం అంతా కూడా దొంగతనాలు, హత్యలు చేస్తూ చివరికి ఒక మరణానికి ఒక అడుగు దూరంలో వారు ఉన్నారండి. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే, మరణించిన తర్వాత ఏం జరిగిందో వారికి ఇద్దరికి కూడా తెలియదు. అందుకే ప్రక్కన యేసు ప్రభు ఉన్నారు. యేసయ్య మీద చేయబడినటువంటి నేరారోపణ ఏంటి? ఈయన దేవుని కుమారుడు, యూదులకు రాజు, ఈయన ప్రభువు అని ఆ మాట వారు విన్నప్పుడు వారు హృదయంలో కలిగినటువంటి ఇద్దరి యొక్క తలంపులు ఏంటో తెలుసు. సరే, ఈయన దేవుడు, ప్రభువు, కానీ ఈయన ఏం చేస్తున్నారు? కొరడాలతో కొడుతున్నారు, మొల్ల కిరీటం పెట్టారు, నానా రకాలుగా హింసిస్తున్నారు. నిజముగా ఈయన దేవుని కుమారుడైతే, యూదులకు రాజు అయితే ఈయన రక్షించుకోవాలి కదా, మరి ఈయన ఎలా దేవుడు అవుతాడు అని వీరిద్దరు కూడా యేసయ్యను ద్వేషించారండి. కానీ వీరిద్దరిలో ఒక దొంగ మాత్రము ఆయన పరదేశికి చేరుకున్నాడు, ఒక దొంగ మాత్రము పాతాళలోకానికి చేరుకున్నాడు. అయితే ఈ దొంగ మనకు నేర్పించినటువంటి 3 అద్భుతమైన మార్గాలలో మొట్టమొదటిది ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? యేసయ్యని దేవుడిగా గుర్తించాడు. చెప్పండి అందరూ. యేసయ్యని ప్రభువుగా ఆయన గుర్తించాడు. యేసు ప్రభువుని అంతవరకు వీరిద్దరు కూడా ద్వేషించారు. నిజముగా ఆయన దేవుని కుమారుడైతే రక్షించుకోవాలి కదా, నిజముగా ఈయన దేవుని కుమారుడైతే తన్ను తాను రక్షించుకోలేకపోయాడు, మనల్నే రక్షిస్తాడు అనేటువంటి ఆలోచనలు ఇద్దరు ఉన్నారు. కానీ ఆ దొంగ మాత్రము యేసు ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అన్నాడండి. నిజముగా ఒక మనిషిని ఆ విధముగా హింసిస్తూ ఉన్నప్పుడు, ఆ విధముగా కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు అందరూ సాధారణమైన మనిషి అయితే నాశనాన్ని కోరుకుంటారు, కానీ ఈ వ్యక్తి మాత్రము క్షమించమని కోరుకుంటున్నాడే. నిజముగా ఈయన దేవుని కుమారుడే, నిజముగా ఈయన యూదులకు రాజే, నిజముగా దేవుడే అని ఆయన గుర్తించాడండి. మన జీవితంలో కూడా మనము ఆత్మ రక్షించబడాలంటే మొట్టమొదటిగా యేసయ్యను మనము దేవుడిగా అంగీకరించాలి. ఎందరైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని కుమారుడగటానికి యేసయ్య మనకి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ దొంగ మొట్టమొదటిగా పని చేశాడండి. మరణించిన తర్వాత ఒక లోకం ఉంది. ఆ లోకములో మనము పరలోక రాజ్యంలో, పరదేశంలో ప్రవేశించాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నిజమైన దేవుడు ఎవరో మనము గుర్తుపట్టాలి. ఆ నిజమైన దేవుడు ఎవరో కాదు, ఈ యేసు ప్రభువే అని ఈ దొంగ గుర్తుపట్టాడు. రెండవదిగా ఈయన చేసినటువంటి పని ఏంటంటే మారు మనసు పొందాడు. అవతల పక్క దొంగవాడితో అంటున్నాడు, ఇదిగో నువ్వెందుకు ఈ విధముగా దూషిస్తున్నావు? మనము చేసిన వాటికి మనము తగిన ఫలము అనుభవిస్తున్నాం, ఈ శిక్ష మనకు తగినదే అన్నాడు. అంటే అక్కడ ఏం చేశాడంటే తాను చిన్నతనం చేసినటువంటి దొంగతనాలు, హత్యలు, తను చేసినటువంటి పాపాలకి హృదయంలో ఆయన దుఃఖపడ్డాడండి. మన జీవితంలో కూడా మనము రక్షించబడాలంటే రెండవదిగా మనం ఏం చేయాలంటే మన పాపాన్ని మనం గుర్తించాలండి. ఎంతసేపటికి ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నారు, వారు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని పక్కవాడి మీద వేలెత్తి చూపించడం కాదండి. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మన పాపాలు మనము వెతుక్కోవాలి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనము రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో మనకు ప్రార్థన అలవాటు ఉంటుంది కదా, మరి ఆ ప్రార్థనలో మనం చేసినటువంటి పాపాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ప్రభువా నేను ఫలానా విషయంలో నేను పాపంలో పడిపోతున్నాను, ప్రభువా
దయతో నన్ను క్షమించండి ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని మనము బ్రతిమలాడాలండి. ఈ దొంగ చేసినటువంటి పని ఏంటో తెలుసా? తన పాపాన్ని ఆయన గుర్తించాడు. మూడవదిగా ఆయన చేసినటువంటి మూడవ పని ఏంటంటే యేసయ్య దగ్గర క్షమాపణ కోరాడు. హల్లెలూయా. చాలా మంది అండి పాపాన్ని అయితే గుర్తిస్తారు, హృదయంలో అపరాధ భావం అనేది ఉంటుంది. అయ్యో నేను పాపిని కదా, దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తాడు, దేవుడు నన్ను అసలు క్షమించడని అనుకుంటారు. కానీ ఈ దొంగ చేసినటువంటి పని ఏంటో తెలుసా? క్షమాపణ కోరాడని యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా నేను చేసినటువంటి పనికి నాకు శిక్ష న్యాయమే, కానీ మీరు ఏ తప్పిదము చేయలేదు, మీరు మీ రాజ్యములోకి వెళ్ళేటప్పుడు నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య దగ్గర క్షమాపణ కోరాడని. మనము ఈ మూడింటిలో ఏది మిస్ అవ్వకూడదండి. ఒకటి, యేసయ్యని దేవుడిగా అంగీకరించాలి. రెండవది, మనం చేసినటువంటి తప్పుదములు మనం గుర్తించాలి. మూడవది, యేసయ్య దగ్గరకు వచ్చి మనము క్షమాపణ పొందుకోవాలండి. ఈ మూడు ఏది మిస్ అయినా కూడా మనము పరలోక రాజ్యానికి వారసులు కానే కాము. యేసయ్యని ప్రభువుగా గుర్తించావు, ఆయన రక్షకునిగా అంగీకరించావు, పాపాన్ని మాత్రం గుర్తించలేదు, పాపము కోసము క్షమాపణ కోరలేదు, నీ ఆత్మ రక్షించబడదా? యేసయ్యని రక్షకునిగా అంగీకరించకుండా నువ్వు పాపము చేయకుండా నీతిమంతుడుగానే బతికావు అన్నట్టు బతికి మరణిస్తే నీ ఆత్మ కూడా పాప పరలోకంలోకి ప్రవేశించనే. ఎందుకంటే ఏ మనిషి కూడా నీతిమంతుడు లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో పాపము చేస్తూనే ఉన్నారు. మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ బయటికి వచ్చిన తర్వాత పాతాళ లోకానికి ఒక అద్భుతమైన శక్తి ఏంటో తెలుసా? ఆత్మకున్న పాపము యొక్క ముద్రను అది కానీ చూసిందంటే అది వెంటనే ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. దేవుని యొక్క వెలుగులో మన యొక్క రహస్య పాపములు, ఈ భూలోకంలో చేసినటువంటి పాపములు అన్నీ కూడా బట్టబయలైపోతాయి. దేవుడు ఆత్మని పరలోక రాజ్యంలో నేను వస్తాను ఆయన అంటే ఓకే అంటాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించిన మరుక్షణము ఆయన వెలుగులో ఉన్నటువంటి కాంతి ద్వారా మన రహస్య పాపాలు, ఈ భూలోకంలో చేసిన పాపాలన్నీ కూడా పరలోకంలో మొత్తం చూపించబడతాయి. అందుకని ఈ లోకంలో ఉండేటప్పుడే మన పాపములన్నీ కూడా యేసయ్య రక్తములో మనము కడిగివేయబడడం అత్యంత అవసరమైన పని. ఆ పని ఈ దొంగ చేశాడు. హల్లెలూయా. ఈ దొంగ చేసినటువంటి పనికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటో తెలుసా? ఎప్పటికీ నశించిపోకుండా, ఎప్పటికీ మనము సంతోషముగా ఉండేటువంటి అద్భుతమైన లోకాన్ని దేవుడు ఈ దొంగకి ఇచ్చాడు. ప్రియులారా, మనము ఆ అద్భుతమైన లోకంలోకి ప్రవేశించాలంటే ఈ మూడు విషయాలు మనము ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఏంటంటే యేసయ్యను ఎట్టి పరిస్థితుల్లో మనము దేవుడిగా అంగీకరించకుండా ఉండే పరిస్థితులు ఏవైనా సరే వాటిని ఎదుర్కోవాలి. కానీ యేసయ్యని మరణించేంత వరకు మనము ప్రభువుగా రక్షకునిగా మనము అంగీకరించాల్సిందే. రెండవదిగా మన పాపాన్ని మనం గుర్తించాలి. మూడవది, యేసయ్య దగ్గర మనము క్షమాపణ కోరుకోవాలి. ప్రియులారా, ఇంకొక 2 నిమిషాలు నేను ముగించేస్తాను. మనము దేవుని బిడ్డలుగా మనం అంగీకరించిన తర్వాత కూడా మన ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళేటువంటి అవకాశాలు 3 ఉన్నాయి. మొదటిది ఏంటో తెలుసా? మనము మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఇలా అనుకుంటారు చాలా మంది, మనము మరణానికి ఇంకా చాలా టైం ఉంది,